కొమ్మల సందు కుంకుమ బొట్టు పెట్టి దేవత పర్వ కళ్యాణి తల్లి మీద పడి బిడ్డ కాసేపు పోసిండ్రు చెప్పిన అవ పువ్వు ఒకటైన అర్థం ఒకటైన ఆడిదాని మరొక ఆడిదానికి ఎరక మొగులి పువ్వు ఒకటైన ఒకటైన మగవాని మరొక మగవానికి ఎరక ఎందుకు వచ్చి గంగల కాడికి వచ్చి ఆర్సు కూతబెట్టి పిడబొబ్బలేపుతున్నవే పరశురాముడు కనుకనేమి తల్లి జాడ చెప్పమని తగని బాధ పెడుతున్నాడు భయానికి తాళలేక గంగ కాడికొచ్చిన భోగు ప్రాధమంత తలమీయ తలము లోపల 24 ఏళ్ళు తల దాచుకుంటానన్నది నీ కొడుకు మంచోడు కాదు కావులే రామ పరశురాముడు అసలే మంచోడు కాదు దెబ్బలకు మురుకుడు కర్రవాడు కారకుడు వెళ్ళిపోయినాడు హారం పెట్టు మనవడ అంటే నా అటువంటి గంగల గైకులు తీసిండు నాకే హారం పెట్టిండు హారం అంటే నాలుకలు కోరుతాడు హారం అంటే పొంగిళ్ళు కోరుతాడు భార్గవరాముడు మంచోడు కాదు కొత్త నా ప్రాణం ఇస్తాడు బిడ్డు అమ్మా ఇలా పెట్టకుండా కానీ పెట్టి నీళ్ళు చూపియవమ్మా ఇయ్యాల నేను ఎక్కడ దాచుకోవాలి ఎక్కడ వెళ్ళిపోవాలి ఎట్లా పోతే నాకు తావులు దొరుకుతాయి ఎల్లమ్మా ఈ రూపాల పోతే నీకు ఎవరు తావులు ఇయ్యరమ్మా వేషంగా వేషం కట్టాలి సూర్యుని పట్టాలి సుక్కబొట్టు పెట్టాలి చంద్రుని పట్టాలి జడ గొప్ప వేయాలి తెల్ల ఈర కట్టి మళ్ళీ నోడి వచ్చి ఒక చెయ్యి ముత్తైద రూపం ఉండాలి ఒక చెయ్యి ముండ రూపం ఉండాలి అవతారం ఎత్తుకొని గంగ దాటినాక సాలి చక్రాపురి పట్నం ఉన్నది సాలి చక్రాపురి పట్నం లోపల 18 కులాల జాతనీతుల వాళ్ళు ఉన్నారు పెద్దలు సీమా సోదరుడు కండాన కాపులు కమ్మ ఎలమదరుడు దేశముఖ్ దేశ్ పాండీలు బొర్రాన సాగుకారులు ఎంతో మంది ఉన్నారు బావ కాన్ని మెచ్చో వాళ్ళు గోగు ప్రాధమంతా తలమిస్తారు తలము లోపల నిమ్మలంగ తలదాగమ్మ రామరా మరి నాకేం నేర్పబెడతావు బిడ్డ కళ్ళ కలియుగం పుట్టేది ఉంది పెరిగేది ఉంది కరకద వ్యాపారం నడిచేది ఉంది ఉప్పు నూనె ఒక వద్ద ఉడకవంతం ఉన్నది అలనాడు కనుకనేమి ఎప్పుడైతే నా పండుగలు చేస్తారో నా పండుగల కంటే ముందు నీ గంగ కాడికి వచ్చి తెలంగాణ 70 వర్ణాల పటాలు కొట్టి కొర్రన్న వండి కొండల దట్ట పోసి పచ్చన్న వండి పందెల దట్ట పోసి మెట్టంత మేకపోతులు కట్టంత గై ముద్ద తెచ్చి గంగ కాడ బలిహారం ఇచ్చి గంగ లోపల నిన్ను స్థానం ఆడాక వారినది కళ్యాణం ఉన్నదమ్ము అన్నాడు ఎల్లమ్మ ఎట్ట చెప్పిందో ఇంటి పేరు పేరు పిసాటి వారి ఇంటిలో ఏమి పటేల బలభద్ర దేశాయి గంభీర నన్నూరు నాగళ్ళు 300 గుంటకలయ్యా ఎంత జరిగిందో ఇలనాడు గారికి నేను పిసాటి వారి ఇంటి లోపల ఎల్లమ్మ రాదు మల్లికార్జున స్వామి పద్మాలదేవి కళ్యాణం జరుగుతుంటే గంగగాడికి వచ్చి రమ్మా మల్లయ్య మాయలోడు ఐలవేలు మల్లయ్య నీలవీరం పాదవీరం అగ్నివీరం అమృతవీరం 4 వేదాలు గల్లవాడు నరుడు కాదు ప్రహరుడు భగవంతుడు మల్లయ్య
భ్రమరాంబదేవిని లగ్నం ఆడాలంటే కనుక బండారు కొమ్ము కావాలి, పసుపు లేని పెళ్లి ఎట్లా వేసుకోలేని తురకరాజుల పట్టం పోయిన తురకరాజులతోటి ఆడిచ్చిండు ఓడిచ్చిండు 24 ఏళ్ళు వాళ్ళతోటి కష్టాలు పడ్డాడు. బలమైనది బ్రహ్మాండమైనది అతి గొప్ప బండారి గడ్డ తీసుకొని మల్లికార్జున స్వామి శ్రీశైలం వస్తుంటే తురక వాళ్ళు ఎంబడి వరి మల్లయ్య ప్రాణం తీయవేరంట. మల్లికార్జున స్వామి కర్రెకు కౌతారం ఎత్తుకొని బండారి గడ్డ నోట్ల పట్టుకొని గంగల దుంకి గంగదేవిని వేడుకున్నప్పుడే విసిరినటువంటి కత్తులు వచ్చినాయి. గంగదేవి వస్తుంది అయిపోయే గంగదేవి వస్తుంది అయిపోయినాడు. అమ్మ నీది తోలు వస్తాం పోతే బంగారు వస్తాం రావాలి, తెగిపోయిన వస్తాం ఉత్తపోయేది తురకరాజుల పట్టం లోపల 5 ఏళ్ళ పంజపీరు కావాలి. ఏడికి పోతున్నారు అంటే అమ్మ ఈ గంగ దాటినాక శ్రీశైలం బండ మీద బలీల చెల్లెలు బాల భ్రమరాంబదేవి ఆడదాన్ని లగ్నం ఆడేది ఉన్నది.